భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న పెద్ద రాకెట్ను భారత దళాలు ఛేదించాయి. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా పాకిస్తాన్ నిఘా వర్గాలతో నిరంతరం రహస్య సమాచారం పంచుకుంటున్నారని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం వీళ్ళు అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లను వినియోగించినట్లు గుర్తించారు. యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో 6గురిని అరెస్ట్ చేసి గూఢచర్యం కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్కు భారత సైన్యానికి సంబంధించిన రహస్యాలు చేరవేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 5గురు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గూఢచర్య నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తులు పాకిస్తాన్ గూఢచర్య సంస్థలకు ఏజెంట్లుగా, సమాచారకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఈ ప్రాథమిక విచారణలో వెల్లడి కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ట్రావెల్ విత్ జో అనే ఒక ప్రసిద్ధమైన యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా ప్రధాన నిందితురాలుగా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల సహాయంతో పాకిస్తాన్ వీసా సంపాదించి 2023లో ఆ దేశాన్ని సందర్శించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ పర్యటనలోనే ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డానిష్ పాకిస్తాన్ నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రా స్వస్థలం హర్యానా అని తేలింది. భారతీయ సమాచారం పాకిస్తాన్కు చేరుతోందని నిర్ధారించుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేస్తున్న డానిష్ అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన భారత ప్రభుత్వం అతడిని పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి ఈ నెల 13వ తేదీన తక్షణమే దేశం నుంచి బహిష్కరించింది. డానిష్ జ్యోతి మల్హోత్రాను పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కు పరిచయం చేశాడని ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో జ్యోతి అతనితో నిత్యం ఫోన్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా సమన్వయంతో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇక ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిసిందే. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించడమే కాదు, భారత్కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్తో పంచుకుంటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జ్యోతితో పాటు ఈ కేసులో పంజాబ్లోని మాలేర్ కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా, యమిన్ మొహమ్మద్, దేవిందర్ సింగ్ థిల్లాన్, ఆర్మాన్, బాను నస్రీనా అనే మరో 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే అని తెలుస్తోంది. అయితే ఈ గూఢచర్య రాకెట్ వెనక ఎవరున్నారు అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఇక జ్యోతి మల్హోత్రా తాను చేసిన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె పైన బిఎన్ఎస్ సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపారు. ఈ అరెస్టులు భారతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి గూఢచర్య నెట్వర్క్లను ఛేదించడం ద్వారా భారత నిఘా సంస్థలు తమ సమర్థతను మరోసారి నిరూపించాయి. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.